కొండాపూర్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత. ఆయన ఇంటికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులతో వాగ్వాదం. గచ్చిబౌలి పిఎస్ కు తరలింపు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే తిరిగి కేసు పెడతారా? రేవంత్ పాలన మార్క్ ఇదేనా? ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటాము అన్న హరీష్ రావు. పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని ఏసీపీ పరార్. నిలదీస్తే అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయమన్న కేటీఆర్. కొనసాగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న 16,737 మంది టీచర్లు. 6 జిల్లాలలో 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్. రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్పై వైఎస్ఆర్సీపీ పోరుబాట. పార్టీ నేతలతో సమావేశంలో కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్. ఈ నెల 11 నుంచి నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాల అందజేత. ఇవాళ శ్రీకాకుళం నేతలతో వైఎస్ జగన్ సమావేశం. హాజరు కానున్న జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం. వైఎస్ఆర్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల వీరంగం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని బాధితుడి ఆవేదన. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఏరులై పారుతున్న మద్యం. ఊరూరా పుట్టగొడుగులా వెలుస్తున్న బెల్ట్ షాపులు. అధికారుల కనుసన్నల్లోనే దర్జాగా సాగుతున్న దందా. హైదరాబాద్లోని చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో హ్యాష్ ఆయిల్ పట్టివేత. ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా స్వాధీనం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నేడు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం. ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్న ఇస్రో. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోదీ. ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు. గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలో నమోదు. ఉష్ణోగ్రతలు పడిపోయి పెరిగిన చలి తీవ్రత. కేరళలోని కొచ్చి తీరంలో నేవీ డే వేడుకలు. విన్యాసాలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన జనం. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఒడిలో సేద తీరిన కోతి. అసాధారణ అనుభూతిని పొందినట్లు ట్వీట్. నాసా చీఫ్ గా మస్క్ వ్యాపార సహచరుడు జేడ్ ఐజాక్మెన్. షిఫ్ట్ 4 పేమెంట్స్ కంపెనీ సీఈఓగా ఆయనకు గుర్తింపు. ప్రభుత్వం, రాజకీయాలలో పెద్దగా పరిచయాలు లేని జేడ్ 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం. అమల్లోకి రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం. జూన్లో అగ్రిమెంట్ చేసుకున్న పుతిన్, కిమ్. పశ్చిమ దేశాల ఆంక్షలు ఎదుర్కోవడం, తక్షణ సాయంపై కుదిరిన ఒప్పందం. క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం. దేశవ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు, పరిశ్రమలు, హోటళ్లు. ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక అల్లాడుతున్న జనం. ఇంగ్లాండ్ లార్డ్స్ మైదానాన్ని కప్పేసిన మంచు. తీవ్ర చలి నేపథ్యంలో పరుచుకున్న మంచు దుప్పటి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం తర్వాత తీవ్ర పరిస్థితులు. జైలు నుంచి 700 మంది ఖైదీలు పరార్. మాజీ ప్రధాని హసీనా నిష్క్రమణ తర్వాత అస్తవ్యస్తం. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని మిచెల్ బార్నియర్. అరుదైన మైలురాయిని చేరుకున్న క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. తొలిసారి $1,00,000 దాటిన విలువ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పెరుగుతున్న డిమాండ్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 150, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాస్. రేపు అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ సెకండ్ టెస్ట్. ఫస్ట్ మ్యాచ్ విజయంతో టీమిండియాలో ఉత్సాహం. సిరీస్ గెలవాలి అని పట్టుదలగా ఉన్న ఇండియన్ టీం.